శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అంశాలను కనుక పరిశీలించినట్లయితే బనకచెర్ల మీద ఏదైతే బీఆర్ఎస్ సమరశంఖం పూరించిందో మరి ఇక్కడ కాంగ్రెస్ వెన్నులో వణుకుడుతా ఉన్నది. ఒకవైపు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ కోసం ఇక్కడ బనకచెర్ల మార్గం సుగమం చేయడానికి కమిటీ వేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాడో రేవంత్ రెడ్డి, దాని మీద కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే ఆ బనకచెర్ల కనుక అక్కడ పునాది రాయబడ్డదంటే మరి ఇక్కడ కాంగ్రెస్ కు సమాధి ఇక్కడ ప్రారంభమైనట్టే అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్లను అడ్డుకొని తీరాలని చెప్పి కమిటీని వేయకుండా మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని నిలువరించే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఇక్కడ కాంగ్రెస్ లో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన పాదయాత్ర మరి ఇక్కడ పెద్ద ఎత్తున దుమారం లేపుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో పాదయాత్ర చేయడం మూలంగా ఇక్కడ రేవంత్ రెడ్డి చరిష్మాను, రేవంత్ రెడ్డి ఆధిపత్యాన్ని తగ్గించినట్టు అవుతా ఉన్నాయని చెప్పి మరి ఇరు వర్గాలు కూడా ఆధిపత్యం కోసం పోరాటం చేస్తా ఉన్నాయని చెప్పి దీనిలో అధిష్టానం కల్పించుకొని మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి చర్చించిందని, మరి అదే విధంగా ఏదైతే పాదయాత్ర ఆపేయాలని చెప్పి రేవంత్ రెడ్డి హుకుం జారీ చేస్తే మరి ఇక్కడ అధిష్టానం నిర్ణయం, నీ నిర్ణయం ప్రకారం ఇక్కడ జరగదు, నీ సొంత చరిష్మా కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో పార్టీ ప్రతిష్ట కోసం కూడా మరి ఇక్కడ అంతే ప్రయత్నం చేయాల్సి ఉంటది, మేము పార్టీ కోసం చేస్తా ఉన్నామని చెప్పి మరి చెప్పిన పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్టయితే మరి మేము ఢిల్లీకి వెళ్లే ఏదైతే 6-7 తేదీలలో 5-6-7 తేదీలలో ఏదైతే ఢిల్లీకి వెళ్తా ఉన్నామో మరి మీరు కూడా 6వ తేదీ వరకు వెళ్తే ఢిల్లీకి వెళ్ళడానికి అందరినీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ నాయకులు అందరినీ తీసుకొని మీ పాదయాత్ర ఎట్లా జరుగుతుందంటే మరి మేము పాదయాత్ర పెడుతున్నా అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మరి ఇక్కడ మీరు ఏ విధంగా దానికి సంబంధించిన మరి ఏదైతే ఢిల్లీ యాత్ర పెడతారని మరి ఏదైతే పాదయాత్రకు సంబంధించిన సమాచారం నా దగ్గర లేదని రేవంత్ రెడ్డి అసలు తెలిసే మీకు చెప్పాల్సిన అవసరం లేదని నటరాజన్ ఇద్దరి మధ్యలో వాగ్వాదాల అనంతరం మరి ఇక్కడ ఏదైతే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కల్పించుకొని మరి ఇక్కడ మీనాక్షి నటరాజన్ కు సంబంధించిన ఏదైతే 6వ తారీఖు వరకు ఉన్న యాత్రను 2 రోజులు కుదించి 4వ తేదీకే మరి చేసి యథావిధిగా ఏదైతే 11వ తేదీన మరి ఇక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తా అని చెప్పి అనుకున్న రేవంత్ రెడ్డి పాదయాత్రను ఏ విధంగానైనా ఆపేయాలనే ఉద్దేశంతో 5, 6, 7 తేదీలోనే 3 రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడంతో మీనాక్షి నటరాజన్ మరి ఇక్కడ ఖచ్చితంగా 4వ తేదీకే కుదించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అయినా కూడా ఢిల్లీ యాత్ర తర్వాత మళ్లీ తన పాదయాత్రను కొనసాగిస్తా అని చెప్పి మరి ఆమె అదే పంతం మీద ఉన్నట్టుగా సమాచారం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సంబంధించి సత్య హరిశ్చంద్రుల వారు మరి మొన్న చూసినాం ఏదైతే మేనిఫెస్టోకు రూపకల్పన చేసి 420 అబద్ధపు హామీలతోటి మరి ఇక్కడ 100 రోజులలోనే పూర్తి చేస్తా అని 6 గ్యారంటీలతోటి ప్రజలను బురిడి కొట్టించినటువంటి శ్రీధర్ బాబు గారు మరి ఏదైతే వాళ్ళు చెప్పిండ్రో ఆ మాటలనే మళ్ళీ వాటినే మళ్ళా తిప్పి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయలేక మరి మేము అట్లనలేదు ఇట్లన్నాం అని చెప్పి మరి ఇక్కడ దానిలోంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అలవోకగా అబద్దాలు ఏదైతే రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే అబద్దాలు ఆడుతా ఉన్నాడో, కింది స్థాయి కార్యకర్త వరకు ఏ విధంగా అయితే అబద్దాలు ఆడుతా ఉన్నాడో, శ్రీధర్ బాబు నిజస్వరూపం ఈ రోజు మొత్తం యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలిసిపోతా ఉన్నది. ఆయన ఏ విధంగా అబద్దాలు ఆడుతా ఉన్నాడు అన్నది. మొన్న 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఏ విధంగా అయితే అబద్దాలు ఆడిన దానికి నిరుద్యోగులు ఏ విధంగా అయితే కౌంటర్ చేసినా చూసినాం. మళ్ళా నిన్నటి రోజున కూడా ఏం మాట్లాడుతా ఉన్నాడో ఒకసారి కనుక చూసినట్టయితే గతంలో అసలు ఈ 2 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు ఇస్తామన్నాడు, ఎన్ని రోజుల్లో ఇస్తామన్నారు, స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి మరి చెప్పిన అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. ఖచ్చితంగా అంటే ఏదైతే డిసెంబర్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తా అని ముందే చెప్పిండో, డిసెంబర్ 3వ తేదీన మరి అక్కడ ఏదైతే దానికి సంబంధించిన ఫలితాలు వెలువడతాయో నేను సోనియా గాంధీ జన్మదినం రోజునే ప్రమాణ స్వీకారం చేస్తాం, ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పిండో, ఆ డిసెంబర్ 9 నుంచి మళ్ళీ 2024 డిసెంబర్ సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలను ఖాళీలన్నింటినీ కూడా నింపేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు చేస్తామని మరి ఇంత ఏదైతే వీడియోలు కూడా ఉన్నాయి ఆయన ప్రకటించిన విధానం గానీ మరి దానికి రూపకల్పన చేసిందే సారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మేనిఫెస్టోలో రచించినటువంటి శ్రీధర్ బాబు గారు ఇప్పుడు అలవోకగా ఏ విధంగా అబద్ధాలు ఆడుతున్నారో చూసుకున్నట్టయితే మేం చెప్పామంటే ప్రభుత్వంలో ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం. సంవత్సర కాలం అని కాదు, భర్తీ చేస్తామని చెప్పాం. దానికి ఒక
వ్యవస్థ ఉంటది. ఆ వ్యవస్థ పరంగా అన్ని కూడా ఒకటే రోజులో రావు. సంవత్సరం లోపల అనలేదు మేము దానికి ఒక వ్యవస్థ ఉంటది, 2 లక్షల ఉద్యోగాలను నింపుతామన్నాం అని చెప్పి కొత్త పాట పాడుతా ఉన్నాడు. ఆ రోజేమో 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే నింపుతామని చెప్పి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా డప్పు కొట్టుకుంటా తిరిగిండ్రు. ఇవాళ ఏ విధంగా యూటర్న్ తీసుకుంటున్నారో మొన్న బల్మూరు వెంకట కూడా మరి ఇక్కడ ఒక యాంకర్ అడిగింది, మీరు 1,00,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరం ఇస్తామన్నారంటే కాదు 1,00,000 కాదు 2 లక్షలు ఇస్తా అన్నాం, మీరు మర్చిపోయినట్టున్నారు అన్నాడు. మళ్ళీ అడిగితే మేమెందుకు 2 లక్షల గురించి చెప్పినామని చెప్పి మాట మార్చిండు. ఇవాళ స్వయంగా ఏదైతే మేనిఫెస్టో రూపకల్పన చేసిండో అబద్దాల పుట్టాలంటే చిట్టాను తయారు చేసిండు మేనిఫెస్టో పేరుతోటి, ఆయన ఏ విధంగా యూటర్న్ తీసుకుంటా ఉన్నాడు. మరి ఇక్కడ ఏదైతే సంవత్సరం లోపల అని మేము అనలేదంటే 5 ఏళ్ళు ఇస్తాడు, మొదటి సంవత్సరంలోనే ఇస్తా అన్నాయి, 5 ఏళ్ల వరకు కూడా ఇస్తాము అంటే మాకు 5 ఏళ్ల వరకు వెసులుబాటు ఉన్నది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మరోవైపు చూసుకున్నట్టయితే 6 గ్యారంటీల మీద మాట్లాడమంటే 6 గ్యారంటీలలో మేము అన్ని పూర్తి చేస్తా ఉన్నాం అంటాడు. మహాలక్ష్మిలో ఉచిత బస్సు పథకం పెట్టి మహాలక్ష్మిలో ఉన్న 3టిని కొట్టిపడేసిండు, మహిళలకు ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్న అంశాన్ని మర్చిపోయిండ్రు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు భరోసాకు ఏ విధంగా డోకా ఇచ్చిండ్రు, దళిత బంధు బంద్ చేసిండ్రు, రైతు బంధు బంద్ చేసిండ్రు, అదేవిధంగా కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు. మరి ఇక్కడ రైతు భరోసాని ఏ విధంగా ఎగ్గొట్టిండ్రు, దాన్ని 15,000ను 12,000 కుదించి 2 పర్యాలు ఏ విధంగా ఎగ్గొట్టిండ్రు అనేది కూడా చూసినాం. వీళ్ళు మరి కేసీఆర్ నాట్లప్పుడు రైతు బంద్ చేస్తే వీళ్ళు ఓట్లప్పుడు మాత్రమే రైతు భరోసా ఇస్తా ఉన్నాడు. మొన్న ఏదైతే చేసిండ్రో అది స్థానిక సంస్థల కోసం అనేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు మరి వీళ్ళు ఊహించినట్టు గవర్నర్ కనుక ఆర్డినెన్స్ ఓకే చేస్తే ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టినట్టయితే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలకు పోదామని చెప్పి మరి ఇక్కడ రైతులను సంతృప్తి పరిచే కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా అయితే ఆ రైతు భరోసా మరి ఇక్కడ ఈ ఆర్డినెన్స్ రాక బిల్లులు అక్కడే ఉండి 42% రిజర్వేషన్ అమలు చేయలేక రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు పోతే తమకు పరాభవం తప్పదని చెప్పి ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వస్తే ఆ రైతు భరోసా అనేది వీళ్ళకు ఓట్లకు భరోసా కల్పించలేకపోయిందని కూడా ఇంకా మొదలు పడతా ఉన్నారట. ఈ పరిస్థితులలో ఏ విధంగా యూటర్న్ తీసుకుని అబద్దాల మంత్రిగా మారిండు ఏదైతే శ్రీధర్ బాబు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు ఒకసారి వింటే, దర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. ఇది ఇప్పుడు శ్రీధర్ బాబు యొక్క నిజ స్వరూపం ఏంటిది అనేది మంతని ప్రజలతో పాటు ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలకు తెలిసిపోతా ఉన్నది. ఏ విధంగా అబద్దాలు ఆడుతా ఉన్నాడో ఇప్పుడు దీని ద్వారా తెల్లమైంది. మంత్రి ప్రజలారా ఒకసారి గమనించండి. మన సారు మొత్తం తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని మేనిఫెస్టో పేరుతోటి ఏ విధంగా బురిడి కొట్టించి ముంచిండో ఇవాళ తెలంగాణ ప్రజలు నానా యాతన వాడడానికి ఏదైతే అలవిగాని హామీలను అవి అమలు కావని తెలిసినా కూడా మరి వాటన్నిటిని మేనిఫెస్టోలో పొందుపరిచి ఈ రోజు అందరినీ మరి ఇక్కడ ఏమార్చి ఈ రోజు మన తెలంగాణ సర్వనాశనం అవడానికి మరి ఆ మేనిఫెస్టో ఆయన పెట్టిన అబద్ధపు హామీలు మరి ఏదైతే అరిచేతిలో వైకుంఠం చూపించిండో దానికి ఆశపడే వీళ్ళు ఓట్లేసిరు అనే విషయాన్ని మనం గమనించాలి. మనం పూర్తిగా నట్టేట మునిగినాము అని అంటే అది శ్రీధర్ బాబు చెలవయ్య అని చెప్పి మంతని ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి మననం చేసుకోవాలి. వార్తా కథనాలు కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో రేవంత్ బాబు దందా మన 2 నదులు గోవిందా ఆంధ్రాకు గలగలా గోదావరి తగిలిపోతుంటే మరి ఇక్కడ బిలబిల కృష్ణమ్మ పరుగులెడుతున్నది, సలసల తెలంగాణ మరిగిపోతున్నది. ఏం జరిగిందంటే బనకచెర్ల పేరు మీద ఇక్కడ గోదావరి జలాల కేసరి పెట్టినటువంటి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ శ్రీశైలం ఏదైతే నాగార్జున సాగర్ నీళ్లను కూడా మరి ఇక్కడ కృష్ణా జలాల విషయంలో అదే కత్తితో తెలంగాణ గొంతు కోయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ 6 దశాబ్దాల పాటు పాలకుల అన్యాయంతో కృష్ణా జిల్లాలో దగాబండి నేల ఇప్పుడు మరోసారి వంచన గురవుతున్నది. నాడు పోతిరెడ్డి పాడుతో శ్రీశైలానికి చిల్లు పెట్టిన పాలకులు ఇప్పుడు సాగర్ నీటికి ఎసరు పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణను గోస పెడుతున్నది, మన జల హక్కుల్ని బలపెడుతున్నది కాంగ్రెస్ పాలకులు, సీమాంధ్ర నేతలే. నదుల అనుసంధానం ముసుగులో అటు కేంద్రం బనకచెర్ల పేరుతో బాబాడుతున్న వీధి నాటకానికి రేవంత్ సర్కార్ పరోక్షంగా సహాయపడుతున్నది. ఈ ప్రాంత ప్రయోజనాలకు గడిపడుతున్నది, నీటి దొంగలకు సద్దులు కడుతున్నది, తిలాపాపం తలాపిలికడు సొంత నేల కోసం సోయితో పోరాడాల్సిన వేళ బాబు వేలు పట్టుకొని మరి ఇక్కడ పోరాడటం అందరికీ అర్థమవుతూనే ఉన్నది. గురుదక్షిణ గూడుపుటానితో తెలంగాణ ప్రజలకు స్పష్టమవుతున్నదని చెప్పి మరి ఇక్కడ సాగర్ కుడి కాలువ ఏదైతే ఉన్నదో ఆ సాగర్ కుడి కాలువకు సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఆ నీటిని తరలించకపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకవైపు ఏమో గోదావరికి సంబంధించి బనకచెర్లకు నీటిని తరలించి మన ఏదైతే గోదావరిలో మన నీటి హక్కుల్ని మరి ఇక్కడ కాలరాసే ప్రయత్నం చేస్తా ఉంటే మరోవైపు కృష్ణా జలాలను ఇప్పటికే పోతిరెడ్డి పాడుతోటి శ్రీశైలం
మరి ఇక్కడ డ్యామ్ సంబంధించిన వాటర్ అన్నిటి కూడా తరలించుకుపోతా ఉన్నారు. ఆ పోతిరెడ్డి పాడే తెలంగాణ ప్రజల్లో రక్తం మరిగేలా చేసింది. ఆ పోతిరెడ్డి పాడు తూము ద్వారా మన నీళ్లు ఏ విధంగా చౌర్యానికి గురవుతున్నాయో దాంతో అందరూ కూడా నీళ్ల కోసం మరి ఇక్కడ ఆత్మగౌరవ పోరాటం చేసి తెలంగాణను సాధించుకుంటే ఈ రోజు సాధించుకున్న తెలంగాణను తీసుకుపోయి కాంగ్రెస్ చేతిలో పెడితే మళ్ళీ మనకు నీటికి కటకట తీసుకొని వస్తా ఉన్నది. బనకచెర్ల కడతా అంటే అడ్డుకోవాల్సిన రేవంత్ రెడ్డి దానికి మార్గం సుగమం చేయడానికి నెల రోజులలోనే మరి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చేలా ఒక కమిటీ వేస్తామని చెప్పి అక్కడ అంగీకరించి సంతకాలు పెట్టొచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం మన గోదావరి జలాలను అదేవిధంగా ప్రాణహిత జలాలను తరలించకపోవడానికి ఆంధ్రాకు మరి ఇక్కడ అవకాశం ఇచ్చిండు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడికి గురుదక్షిణ సమర్పిస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన పిసిసి అధ్యక్షుడైనా ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా దానికి జనక చంద్రబాబు సహకారం ఉన్నది అని చెప్పి ఆ సహకారంతో ఆయన ఈ రోజున మరి ఇక్కడ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. కాబట్టి మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ అధిష్టానం ఆయన ఏ కోశానం కూడా నమ్మడం లేదు. కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ ను బ్లాక్ మెయిల్ చేయాలంటే ఇక్కడ చంద్రబాబు ఎన్డీఏ తోటి అంటగాక్కుంటుండాలి. అవసరమైతే నాకు వాళ్ళ సపోర్ట్ దొరుకుతుంది. రేపటి రోజున కాంగ్రెస్ ఆంధ్రాలో ఏ విధంగా అయితే కొట్టుకుపోయిందో తెలంగాణలో కూడా అదే విధంగా కొట్టుకుపోయే విధంగా మరి ఇక్కడ కూడా నేను ఎన్డీఏ ద్వారానే మళ్ళీ ఇక్కడ పగ్గాలు చేపడతా అన్నట్టుగా వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తూ పక్కకు కదిలిస్తే ప్రభుత్వం కూలిపోద్ది అన్న చందంగా హెచ్చరిక ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ళతో అంటగాగుతూ వాళ్లకు మరి ఇక్కడ ఏదైతే కేంద్రానికి సంబంధించి వాళ్ళ కోసం మరి ఏదైతే గోదావరిని కావేరికి అనుసంధానం చేసి తమిళనాడుకు నీళ్లు తీసుకుపోవడానికి అటు కేంద్ర ప్రభుత్వం తాతాలు ఆడుతా ఉన్నది. బనకచెర్ల కోసం బాబు తాతాలు ఆడుతా ఉన్నాడు. మన నీళ్ల హక్కులు కాపాడాల్సిన మంత్రులు మాత్రం నోలు మూసుకొని తిరుగుతా ఉన్నారు. మరి ఇక్కడ దీనికి కార్యాచరణకు మళ్ళీ బీఆర్ఎస్ సమరశంఖం పూరించబోతా ఉన్నది. మేధావుల నిపుణులతో కేసీఆర్ మేధోమదనం, న్యాయవాదులతోనూ సుదీర్ఘ సంప్రదింపులు, ఇటు ప్రజా ఉద్యమం అటు న్యాయ పోరాటం దిముఖ వ్యూహంతో గులాబీ దండు ముందుకు ఇప్పటికే విద్యార్థులను చైతన్యపరుస్తున్న బీఆర్ఎస్ ఖచ్చితంగా నీటిని కనుక మనం ఏదైతే ఆపాలని మన బీఆర్ఎస్ కనుక పూనుకోకపోతే ఖచ్చితంగా కూడా బనకచెర్ల కట్టినట్టయితే రాబోయే రోజులలో గోదావరిలో మనకు తలాపున మారుతున్న గోదావరి పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. నీటినన్నిటి కూడా కిందికి తీసుకుపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే 968 టీఎంసీల అలొకేషన్ మనకు ఉన్నప్పటికీ కూడా మరి ఏదైతే బనకచెర్ల నిర్మాణం కనుక జరిగితే 968 ఎలక్ట్రేషన్ లో కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడేమో వరద నీటి కోసం మరి ఇక్కడ మా ఏదైతే మిగులు జలాల కోసం మేము కడుతున్నాం అంటారు. అసలు మిగులు జలాల కోసం ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వరని తెలిసినా కూడా మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు తనను ఏదైతే కేంద్రంలో తన మద్దతు అవసరం ఉన్న బీజేపీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళతోటి మరి ఇక్కడ ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఇతోధికంగా రేవంత్ రెడ్డి సాయం చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. మీనాక్షి మిషన్ రేవంత్ టెన్షన్, పాదయాత్రపై కాంగ్రెస్ లో కయ్యం, ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు మరింత చిచ్చుపెట్టిన పాదయాత్ర నిర్ణయం పాదయాత్రను అడ్డుకునేలా సీఎం పావులు, ఆపేది లేదంటూ మొండికేసిన పార్టీ ఇన్ఛార్జ్ రంగంలోకి అధిష్టానం సయోధ్యకి యత్నం, సీఎం ఇంటికి మీనాక్షి మహేష్ కుమార్ గౌడ్, అక్కడ కూడా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం, తనకు చెప్పకుండా ఎలా నిర్ణయిస్తారన్న సీఎం, అధిష్టానం పార్టీ నిర్ణయాలకు మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మీనాక్షి నటరాజన్ కౌంటర్, మధ్య మార్గంగా 2 యాత్రల తేదీల సర్దుబాటు, మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రగా మార్పు అని చెప్పి మరి ఇక్కడ ఏం జరిగింది అని అంటే రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఒక పార్టీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి ఇక్కడికి వచ్చి పాదయాత్ర చేస్తా ఉంటే మరి ఇక్కడ ప్రజల లోపలికి ఏం సంకేతాలు వెళ్తాయి? రేవంత్ రెడ్డి ప్రజలకు మరి ఇక్కడ అన్యాయం చేస్తా ఉన్నాడు కాబట్టి ఆ అన్యాయాలను తెలుసుకుని అధిష్టానానికి చెప్పి అధిష్టానం ద్వారా రేవంత్ రెడ్డి మందలించి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడడం కోసం ఈ రోజు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తున్నట్టుగా ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అనేది మరి ఇక్కడ వెళ్తుంది కాబట్టి మన పాదయాత్ర ఆపాలని చెప్పి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసి ఏదైతే అధిష్టానానికి ఫిర్యాదు చేసిండో మరి ఇద్దరి మధ్యలో విభేదాలు తారాస్థాయికి చేరినట. దాంతో అక్కడ అధిష్టానం సూచనతోటి ఇద్దరు చర్చించుకోవాలంటే రేవంత్ రెడ్డి ఇంటికి మహేష్ కుమార్ గౌడ్ తోటి కలిసి వెళ్తే అక్కడ సంబంధించి పాదయాత్ర ఆపేయాలని లేదు, ఆపేదే లేదని మరి ఇక్కడ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారంటే మరి ఇక్కడ అధిష్టానం నిర్ణయం మీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఇద్దరు వాగ్వాదానికి దిగడం. మరోవైపు చూసుకున్నట్టయితే 5, 6, 7 తేదీలలో మరి ఇక్కడ మేము ఢిల్లీలో బీసీ గర్జన బీసీ ధర్నాలు పెడితే మీరెట్లా 6వ తేదీ వరకు పాదయాత్ర చేస్తారనంటే మేము పాదయాత్ర షెడ్యూల్ ప్రకటించినాక మీరెట్లా మరి ఇక్కడ అది 5, 6, 7 తేదీలలో ఢిల్లీ పర్యటన నిర్వహిస్తారని చెప్పి మరి పెద్ద ఎత్తున ఇద్దరి మధ్యలో కూడా వాగ్వాదం జరిగితే చివరికి కేసీ వేణుగోపాల్ కల్పించుకొని మరి ఇక్కడ పాదయాత్రలో 2 తేదీలను కుదించిందట. మరి కుదించి దీన్ని కూడా 11వ తేదీకి వాయిదా వేసుకుంటా అన్న రేవంత్ రెడ్డి పాదయాత్రను ఆపడానికి 5, 6, 7 తేదీలలోనే మళ్లీ తన నిరసనలు కొనసాగించాలని చెప్పి 11 దానికి మళ్లీ వెనక్కి తీసుకొచ్చి ముందేదైతే ప్రకటించిండో దానికే కట్టుబడి ఉండి ఇలా ఆమె ఆ యాత్రను ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆమె కూడా
అంతే రీతిలో ధీటుగా సమాధానం చెప్పి ఆ 2 రోజులు మాత్రమే కట్ చేసుకుని మరి ఇక్కడ 5 రోజుల పాటు తాను ఖచ్చితంగా పాదయాత్ర చేసి తీరుతా అని చెప్పి 4వ తేదీ వరకు కుదించుకున్నది. ఏది ఏమైనా మరి ఇక్కడ ఏదైతే రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తా ఉన్నది అని అంటే మరి ఇక్కడ ముఖ్యమంత్రి డమ్మీగా మిగిలిందా లేదంటే పక్కన పెడుతున్నదని ఇక్కడికి ఏదైతే సంకేతాలు పోవాలని చెప్పి తాను పనికిరానని భావిస్తే తన పనితీరు నచ్చకపోతే పదవి నుంచి దించేసుకోండి అని తన ఇమేజ్ దెబ్బతీయొద్దని సీఎం అన్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ సైతం అదే స్థాయిలో స్పందిస్తూ ఇమేజ్ మీకే కాదు పార్టీకి కూడా ఉంటుందని కౌంటర్ ఇచ్చినట్టు తెలిసిందని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి నేను మీకు పనికిరానంటే తీసేయండి అని చెప్పి చెప్తా ఉన్నాడట. మరి ఎందుకంటే అధిష్టానం ఇప్పుడు తీసేసే పరిస్థితులలో లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని కనుక పక్క గదిలించినట్టయితే ప్రభుత్వం కుప్పగూలిపోద్ది అని చెప్పి వాళ్ళకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన విధేయులు 20-25 మందికి మరి సొంత వాళ్ళకు టికెట్లు ఇచ్చుకున్నాడు. ఇవాళ వాళ్ళు ఆ 20-25 మంది కలిసి టికెట్ ఇచ్చిన వాళ్ళలో మరి దాంతో ఆ 20-25 మంది ఆయనతోటి ఎటెలినా రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కాంగ్రెస్ కు సంకేతాలు వెలువడ్డాయి. కాబట్టి ఈ రోజు ఆయనను పీఠం నుంచి దించలేకపోతా ఉన్నది. ఆయనను దించితే 3 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ కాస్త 2 రాష్ట్రాలకే పరిమితం అవుతుంది. తెలంగాణలో కుప్పగూలుతుంది. మళ్ళీ ఈయన ఎన్డీఏ ద్వారా మొత్తం కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటా ఉన్నది. అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేసి ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ మొత్తం అధిష్టానం కేంద్రీకృతం రేవంత్ రెడ్డి దగ్గర లేదు. మరి ఏదైతే అధిష్టానం దగ్గరనే ఉంటుంది కాంగ్రెస్. మరి కాంగ్రెస్ అంటే అధిష్టానమే బాసు. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి చుట్టూ తిరగద్దు, మీరు అధిష్టానానికి విధేయులుగా ఉండాలని చెప్పి మనకి మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులోనే ఈ పాదయాత్ర ఒక భాగం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గురుకులాల మీద ప్రభుత్వం ఏ విధంగా మరి ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తా ఉన్నదో చూస్తూనే ఉన్నాం. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లతోటి సౌకర్యాల లేమితోటి నిన్న రోజున అమ్మాయిని పాము గుట్టిందట ప్రార్థన చేస్తా ఉంటే అంటే మరి కేజీబీవీలో ఆ విద్యాలయాల మీద ఏ విధంగా ఉన్నది సర్కార్ అనేది తెలవచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే సుమారు 60 మంది గురుకుల విద్యార్థులు పాదయాత్ర చేసుకుంటూ మరి ఇక్కడ గవర్నర్ దగ్గర పోతామన్నట. సీఎం సొంత జిల్లాలో జరిగింది. అలంపూర్ గురుకులంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గద్వాల కలెక్టరేట్ కు పాదయాత్రగా బయలుదేరారు. పాదయాత్రగా బయలుదేరితే పోలీసులు మధ్యలో ఆపి మేము కలెక్టర్ కు మీ సమస్యలన్నీ స్వయంగా మేమే చెప్పి మీకు ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం, మీరు అలా వెళ్ళొద్దు అని చెప్పి వీళ్ళందరినీ వ్యాన్ లో ఎక్కించి పోలీస్ వ్యాన్ లో ఎక్కించి మళ్ళీ గురుకులంలో దించిందట. అంటే మరి ఇక్కడ విద్యార్థులు ఈ రోజు పాదయాత్ర ద్వారా కలెక్టర్ ని కలవడానికి పోతా ఉన్నారంటే వీళ్ళ సౌకర్యాల కల్పన గురుకులాల మీద వీళ్ళు ఏ విధంగా నిర్లక్ష్య వైఖరితోటి వ్యవహరిస్తా ఉన్నారు. ఈ ఫుడ్ పాయిజన్ కేసులు ఏంది, ఈ సౌకర్యాలు ఏమి ఏంది, ఈ ఏదైతే టీచర్ల కొరత ఏంది. మరి అప్పుడు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో 10 ఏదైతే గురుకులాలు మరి ఇక్కడ విద్యాలయాలుగా విద్యా దేవాలయాలుగా నెలకొన్నాయి. గురుకుల విద్యార్థులు ఈ రోజు మంచి మంచి జాబులు కొట్టే స్థాయికి ఎదిగిండ్రు. మరి అలా చూసుకుంటే మళ్ళీ గురుకులాలన్నీ కూడా నిర్వీర్యం అవుతున్న పరిస్థితి. చివరికి విద్యార్థులే పోరాటాలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది ఇలా తెలంగాణలో అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. జంపు జిల్లాలపై నేడే తీర్పు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవిత నిర్ణయించిన సుప్రీం. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మంది శాసనసభ్యుల అనర్హతపై కీలక నిర్ణయం వచ్చే ఛాన్స్. ఏప్రిల్ 3వ తేదీ తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు నేడు వెలువరించనున్న సిజేఐ ధర్మాసనం అని చెప్పి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అనర్హత పిటిషన్ వేసింది. అనర్హులుగా ప్రకటించాలని చెప్పి మరి దానికి సంబంధించి స్పీకర్ ను ఆదేశించే అది కోర్టులకు ఉన్నదని చెప్పి వీళ్ళు కూడా వాదించిండ్రు. అంటే మరి స్పీకర్ ను ఏదైతే అధికారాలలో జోక్యం చేసుకోవద్దంటే మీరు ఇంకా 4 సంవత్సరాలు ఉన్నది. మరి సంవత్సరం అయింది, 4 సంవత్సరాల పాటు ఉంటే ఆ 4 సంవత్సరాలు మీరు పెండింగ్ లో ఉంటే న్యాయ వ్యవస్థ చూస్తూ ఊరుకోవాలన్నా? మరి ఇక్కడ ఏదైతే పార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు కాపాడకపోతే కోర్టులు జోక్యం చేసుకోక తప్పదని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ ఏదైతే మరి ఆ రోజు ఆయన ధర్మాసనం మీదకి వచ్చింది. ఈ రోజు ఆయననే మరి ఇక్కడ చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు. మరి ఈ రోజు తీర్పు చెప్పేది కూడా ఆయననే. కాబట్టి ఇందులో కీలకమైన తీర్పు వెలువరించే అవకాశం ఉంటది. వాళ్ళను కోర్టే అనర్హులుగా కనుక ప్రకటించినా లేదంటే స్పీకర్ కు మరి ఇక్కడ వారం రోజులు 10 రోజులు టైం పెట్టి ఈ 10 రోజులలో నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యే గిరీలు ఉస్కాకి కాబోతా ఉన్నాయి. మరి దాంతో ఇప్పుడు ఏదైతే ఈ 10 మంది ఫిరాయింపుదారులలో మరి గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే అసెంబ్లీలో పదవులు ఉప ఎన్నికలు రావు ఏం రావు అని చెప్పి కోర్టు పరిధిలో ఉన్నాక ఏదైతే మాట్లాడిండో అక్కడ కోర్టు కూడా మందలిచ్చింది తీవ్రంగా రేవంత్ రెడ్డిని. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఏ తీర్పు వెలువడబోతా ఉన్నదని చెప్పి యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తా ఉన్నది. వాళ్ళ 10 మంది మీద కనుక వేటు పడితే కాంగ్రెస్ కు పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైనట్టుగా మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 25% సుంకాలు భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాంబు. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు అదనంగా జరిమానా కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి నిర్ణయాలంటూ ట్రంప్ ప్రకటన.
మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యం మండిపడ్డ కాంగ్రెస్ విపక్షాలని చెప్పి మరి ఇక్కడ భారత్ తోటి స్నేహాస్తం సాస్తూనే భారత్ మా మిత్ర దేశం అంటూనే మరి ఇక్కడ ఏదైతే ట్రంప్ ఇక్కడ సుంకాలతో ఏదైతే 20% సుంకాలు విధించి ఇలా సుంకాల బాంబు వేల్చిండు భారత్ మీద. మరి దీంతో ధరల మీద బాగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది, మన ఉత్పత్తులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంటది. మరోవైపు చూసుకున్నట్టయితే రష్యా ఏదైతే శత్రు దేశం ఉన్నదో మరి అమెరికాకు, ఆ రష్యాకు కూడా మీరు కూడా దూరంగా ఉండాలని చెప్పి ట్రంప్ అందరినీ ఆదేశాలు జారీ చేస్తా ఉంటాడు. మరి మనకు సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆయుధాల కొనుగోలు గాని, మరి ఇక్కడ చమురు గాని రష్యా నుంచి కొంటా ఉంటది. రష్యాకు మన భారత్ మిత్ర దేశం, మరి దీంతో జరిమానా కూడా చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడట ట్రంప్. మరి ఇక్కడ ట్రంప్ విధానాలతోటి భారత్ కు ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మరోవైపు అక్కడ ఉన్న విద్యార్థులకు ఏదైతే పార్ట్ టైం చేయకుండా వాళ్ళ మీద కట్టడి చేస్తా ఉన్నారు. మరి అదే విధంగా అక్రమంగా ఉన్నారని చెప్పి భారత్ కు సంబంధించిన వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడేమో మరి ఇక్కడ సుంకాల మూత మోగిస్తా ఉన్న దీన్ని బట్టి మరి రేపటి రోజున మన భారత్ మీద దీని ప్రభావం పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంటుందని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఉచితాల కోసం కొత్త డిస్కమ్ అట సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్రం యూనిట్గా ఏర్పాటు చేయాలని సూచన. వ్యవసాయానికి, ఇళ్లకు, స్కూళ్లు, కాలేజీలకు ఇచ్చే ఉచిత విద్యుత్ దీని పరిధిలోకి విద్యుత్ రంగంలో సంస్కరణలు తప్పనిసరి అని స్పష్టీకరణ. రుణాలపై వడ్డీ భారం తగ్గేలా చర్యలు చేపట్టాలన్న సీఎం. విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం బట్టితో కలిసి సమీక్ష అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారో ఇటు వ్యవసాయానికి గానీ, అదేవిధంగా మరి ఇక్కడ స్కూళ్లకు, కాలేజీలకు, ఇళ్లకు 200 యూనిట్లు ఏదైతే ఇస్తారో ఇవన్నిటి కూడా ఒక డిస్కమ్ పరిధిలోకి తీసుకొస్తారట. అంటే డిస్కమ్ పరిధిలోకి అంటే వాళ్ళు పంపిణీ చేయరు, ఎందుకంటే ఇవన్నీ మిక్స్డ్ ఉంటాయి కాబట్టి. ఉత్తర డిస్కమ్, ఇప్పుడు దక్షిణ డిస్కమ్ ఉన్నది, ఇంకోటి ఉచిత డిస్కమ్ పెడతారట. ఎందుకంటే ఈ ఉత్తర డిస్కమ్ దక్షిణ డిస్కమ్కి వెళ్ళి ఉచితాలు పోతున్నాయి కాబట్టి మరి వాళ్ళకి ఏదైతే లోన్లు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఏదైతే లోన్లను రీషెడ్యూల్ చేయాలంటే ఈ ఉచితాలు వాటిని డామినేషన్ చేస్తాయని ఉచితానికి సెపరేట్ డిస్కమ్ పెట్టి ఇవి రెండింటిని ఆదాయ వనరులుగా చూపించి మరింత ఏదైతే అక్కడి నుంచి రుణాలు తీసుకునే ప్రయత్నం చేయబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నింగిలోకి నిసార్ జిఎస్ఎల్వి F-16 ప్రయోగం విజయవంతం. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన భూ పరిశీలన ఉపగ్రహం. ఇస్రో నాసా ఉమ్మడి ప్రయోగం గ్రాండ్ సక్సెస్. 19 నిమిషాల్లోనే నిర్దేశిత కక్షలోకి నిస్సార్ ఉపగ్రహం అట. భారత్ మరో గంటను సాధించింది. ఇక్కడ ఏదైతే మరి ఇస్రో వాళ్ళతో కలిసి మన నాసాతో కలిసి మరి ఇస్రో ఉమ్మడి ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయిందట. నింగిలోకి మరొక ఉపగ్రహం పోయింది. ఏదైతే మరి ఇక్కడ భూ పరిశీలన ఉపగ్రహం అట. అంటే భూమి మీద జరిగే పరిస్థితులు అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు గమనించి మన రాడార్ వ్యవస్థకు అందజేసే విధంగా మరి ఇక్కడ గ్రాండ్ సక్సెస్ గా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిందని చెప్పి చెప్తున్న పరిస్థితి మనం కూడా చూడొచ్చు. ఎమ్మెల్యేల అనర్హత మీద మరి నేడు సుప్రీం తుది తీర్పు ఖచ్చితంగా ఇలా వేటు పడుతుందని ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే మరి ఇక్కడ ఏదైతే ఆ చర్చల సమయంలో ఏదైతే దానికి సంబంధించిన విచారణ సమయంలో జస్టిస్ గవాయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ పరిశీలించిన నిపుణులు ఖచ్చితంగా 10 మంది మీద వేటు పడుతుందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మరి ఇక్కడ రాజ్యాంగం కల్పించిన, పార్టీలకు కల్పించిన హక్కును కాపాడకపోతే, స్పీకర్లు కాపాడకపోతే న్యాయ వ్యవస్థ చేతులు ముడుచుకొని కూర్చోవాలని చెప్పి ఏదైతే తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందో దాంతో ఖచ్చితంగా మరి ఇక్కడ వేటు తప్పదు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మరి ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే బ్యారేజీలో లోపాలకు బాధ్యులెవరో కాళేశ్వరంపై నేడు జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక. నీటిపారుదల శాఖ కార్యదర్శికి అందజేత 15 నెలల పాటు లోతుగా విచారించిన కమిషన్. కాళేశ్వరం బ్యారేజీపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ గురువారం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ప్రభుత్వ రాజకీయ అధికార వర్గాల చర్చనీయాంశంగా మారిన ఆసక్తి రేకెత్తించిన కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక గురువారం ఉదయం ఇలా అందజేయబోతా ఉన్నారు. మరి ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ ఏదైతే మరి ఇక్కడ దాని ద్వారా మొత్తం కేసీఆర్ దోషిగా తేల్తాడు, కేటీఆర్ దోషిగా తేల్తాడు అని చెప్పి ఏదైతే సంకల్ గుద్దుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే నివేదిక ఇచ్చే సమయంలో మౌనం దాలుస్తా ఉన్నది. మరి దానికి సంబంధించి ఏదైతే సాంకేతిక లోపాలు లేదంటే అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్కడ బ్యారేజీ ఉంగిందనేది ఒకటి. రెండోది చూసుకున్నట్టయితే మరి ఇక్కడ దానిలో ఎలాంటి మరి అంటే అవకతవకలు జరగలేదు, దానికి సంబంధించి మరి ఇక్కడ నాణ్యత లోపం కూడా లేదు. మరి అదే విధంగా ఇందులో ఎలాంటి లంచాలకు తావు లేదు అని చెప్పి మరి ఆయన ఏదైతే ప్రాథమిక విచారణ ద్వారా తేడతెల్లం అయి ఉంటది. అందుకే ఇప్పటి వరకు ఈ తాబేదారు పత్రికలు గానీ మరి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇప్పటికే లీకులు ఇచ్చేది పత్రికలకు ఇస్తే ఇప్పటికే కేసీఆర్ దోషిగా తేలబోతా ఉన్నాడు, లేకపోతే హరీష్ రావు దోషిగా తేలబోతా ఉన్నాడు అని చెప్పి మరి సంకలు గుద్దుకుందరు వీళ్ళు. మరి ఇక్కడ నీళ్ళల్లో ఎలువెట్టి నాకినట్టు ఇవాళ కరెంటు మీద వేసిన కమిషన్
కమిషన్ అడ్డమైంది, ఇవాళ కాళేశ్వరం కమిషన్ తోటి ఇది పోతుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద కనుక అనర్హత వేటు పడితే కాంగ్రెస్ పుట్టి మునిగినట్టే. ఇక కాంగ్రెస్ కు తెలంగాణలో భవిష్యత్తు లేదు. మళ్ళీ ఎన్డీఏ పేరుతోటి మరి ఇంట్లో ఉన్న వీళ్ళే మళ్ళీ తెలుగుదేశం కోసం మరి ఇక్కడ బీజేపీని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన ఈ 3 కలిసి రాష్ట్రంలో తిష్ట వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆంధ్ర లాగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ కనుమరుగయ్యే అవకాశాలు మరి కనుచూపు మేరలోనే ఉన్నాయనే విషయాన్ని మరి దీని ద్వారా పరిగణించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మరి సబ్బండ వర్గాలు మోసపోయినరు. మరి రైతులకు ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి సగంలోనే సాప చుట్టేసిందో, అదేవిధంగా బోనస్ ఇస్తా, అన్ని పంటలకు బోనస్ ఇస్తా, ప్రతి గింజకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి దాన్ని సన్నవాళ్లకే పరిమితం చేసి ఒక్క విడత ఇచ్చి చేతులెత్తేసింది ప్రభుత్వం. ఇవాళ సకాలంలో యూరియా అందజేయడం లేదు, నాణ్యమైన విత్తనాలు అందజేయడం లేదు, వాళ్ళకు నాణ్యమైన విద్యుత్ అందజేయడం లేదు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇటు మహిళలకు 2500 ఇస్తా అని చెప్పి మోసం చేసింది, యువతులకు స్కూటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అని చెప్పి మోసం చేసింది. మరి ఇక్కడ పెన్షన్దారులకు చూసుకున్నట్టయితే 2000 పెన్షన్ 4000 చేస్తా అని చెప్పి మోసం చేసింది. మరి ఇన్ని రకాలుగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని మోసం చేసింది. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అని మోసం చేసింది. మరి ఇక్కడ రైతు కూలీలకు కూడా మరి ఇక్కడ అభయాస్త్రం పేరుతోటి మరి ఇక్కడ వాళ్ళకు కూడా ఏటా 12,000 ఇస్తా అని చెప్పి మోసం చేసింది. ఇంతమంది ఇన్ని రకాల మోసం చేసిన కాంగ్రెస్ ను మరి ఇక్కడ ఏదైతే బండకేసి కొట్టి పూర్తిగా దాన్ని అధపాతాలకు దొక్కడానికి మరి ఇక్కడ సిద్ధంగా ఉన్నది యావత్ తెలంగాణ సమాజం. రేపు కనుక ఉప ఎన్నికలు ఈ 10 మంది పోయి మరి 10 మంది మీద వేటు పడితే ఉప ఎన్నికలలో మరి ఇక్కడ బీఆర్ఎస్ హవా ఏ విధంగా ఉంటుందో ప్రజలు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో కాంగ్రెస్ పతనం ప్రారంభం కాబోతా ఉన్నది. మరి దానికి ఈ రోజు వెలువడే తీర్పు కీలకంగా మారనుందనే అంశాన్ని గమనించాలని కోరుతూ ఇది రోజు మనం తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.